దుద్యాల మండలం నుండి మా మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నారు అనిల్. ఏ రకంగా నడుస్తుంది ప్రచారం? ఎంత మెజార్టీ ఇస్తారు మీరు మన మండలం నుండి? అన్న, మా గ్రామంలో చూసుకుంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో 940 ఓట్ల మెజార్టీ రేవంత్ అన్నకి ఇవ్వడం జరిగింది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మా గ్రామం నుంచి ఈసారి 2000 పైచీలకు ఓట్లు మెజార్టీ ఇస్తున్నామన్నా. అయితే ఖచ్చితంగా ఇది మన పాలమూరు నుంచి మన వంశీచంద్ర రెడ్డి పాలమూరు అభ్యర్థి, మన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాడు. మనం కూడా అందరం ఈసారి మన గ్రామంలో కనుమరుగైపోయింది. బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ నామ మాత్రమే ఉన్నది. మనం దయచేసి అందరం బీజేపీ ఈ రోజు ఊళ్ళో చూసుకుంటే అన్న బీఆర్ఎస్ నాయకులే బీజేపీ కోటేయమని కోరుతారు. వాళ్ళ బీఆర్ఎస్ కు వదిలేసి బీజేపీ కోటేయమంటారు అంటే వాళ్ళు ఎంత దిగజారిందో మనం అర్థం చేసుకోలే. కాబట్టి మీరు దయచేసి అందరు ఓటు చెడిపోకుండా మనం అభ్యర్థి అయినట్టు వంశీచంద్ర రెడ్డికి 2వ నంబరు చేతి గుర్తు పైన వేసి అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని మీ అందరినీ కోరుకుంటున్నా. అలాగే మన రాష్ట్రం ముఖ్యమంత్రి మన బిడ్డ అయిండు కాబట్టి మన దుద్దేల అంటే మన నాయకులకు అతి సన్నిహితంగా ఉంటాడు. కాబట్టి మనకి ఏ పని కావాలన్నా ఏం కావాలన్నా జనాల్లో వేసి పెట్టే నాయకుడు మనకు ముఖ్యమంత్రి అయిండు. కాబట్టి మనకు ఓటుకు చెడిపోకుండా దయచేసి అందరూ 2వ నంబర్ చేతి గుర్తు మీద వేసి వంశీచంద్ర రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నానా. అలాగే థ్యాంక్ యూ.